దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము రెండంచుల కట్టమంటిది. దేవా, నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునైనదని భక్తుడు దేవుని స్తుతించాడు, ఆరాధించాడు. ఈ రోజున మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాన్ని మనం దేవుని యొక్క సన్నిధిలో సద్వినియోగం చేసుకోవాలి, దేవుని ఆరాధించాలి. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి వాక్యము లూకాసు వార్త మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో యేసు ప్రభువు వారి పుట్టుకను గురించి మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువు వారి పుట్టుక తర్వాత జ్ఞానులు రెండవ అధ్యాయం చూడండి. రెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి. రాజైన హేరోదు దినములయందు యూదా దేశము బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమనిరి. హేరోదు రాజు ఈ సంగతులు విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. దేవుని బిడ్డలారా, ఈ రోజున మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు పుట్టుక జన్మ మీద వేదనగా అని మనం లూకాసు వార్తలో చదువుతాం. ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో ఒక తార వెలిసింది. ఖగోళ శాస్త్రవేత్తలు, అస్ట్రాలజిస్ట్, జ్యోతిష్యులు, మనం తెలుస్తున్నటువంటి జ్ఞానులు, వాళ్ళకి మాత్రమే తెలుసు ఆ యొక్క నక్షత్రం యొక్క ప్రాముఖ్యత. సో వారు ఆ యొక్క శాస్త్ర ప్రకారం, వారి శాస్త్రాల్లో రాయబడినట్లు యూదులకు రాజుగా జన్మించాడు ఎవరు? మెస్సయ్య. సో ఆయన ఆ యొక్క నక్షత్రాన్ని చూసి ఆయన జన్మించాడని వారి జ్ఞానం కలిగింది. అంటే ఆ యొక్క జ్ఞానం కలిగిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆయన చూసి ఆయనకు కానుకలు అర్పించడానికి ప్రయాణమయ్యారు. ఎప్పుడైతే ప్రయాణమయ్యారో వారి ప్రయాణంలో వారు మొట్టమొదటి కలిసిన వ్యక్తి హేరోదు రాజు. అంటే వీళ్ళు జ్ఞానులు. దే హావ్ టు గో డైరెక్ట్లీ టు ద సన్ వేర్ ద జీసస్ ఇస్ బోర్న్. ఎక్కడైతే ప్రభు పుట్టాడో వాళ్ళు ఆ స్థలానికి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు ఏ నడిపింపులో ఉన్నారంటే వాళ్ళు తార యొక్క నడిపింపులో ఉన్నాడు. అంటే ఈ రోజుల్లో మనం ఏమి యూజ్ చేస్తున్నాం? మనం ఎక్కడికి వెళ్ళాలంటే మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్ లో ఆన్ చేస్తే మనల్ని అది మనం ఏ లొకేషన్కి వెళ్ళాలో కరెక్ట్ లొకేషన్ లో డైరెక్ట్ చేస్తుంది. సో ఈ తార కూడా, అంటే ఇప్పుడు ఆ తారను బట్టి బైబిల్లో ఉంది కాబట్టి దాన్ని బట్టి ఇది వచ్చింది లొకేషన్ ఫైండింగ్. అంటే అర్థమైందా? రూట్ మ్యాప్ అన్ని కూడా ఆన్లైన్ మనం రూట్ మ్యాప్ పెట్టుకుంటే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ కి వెళ్ళిపోతాం. నావిగేషన్ ఇదంతా కూడా దాని నుంచి వచ్చింది. ఆ రోజున ఆ తార వారిని ఎక్కడ నడిపించిందంటే మెస్సయ్య పుట్టిన ప్రాంతానికి నడిపించింది. అయితే వీళ్ళేం చేశారంటే దారి తప్పిపోలేదు. దారి తప్పిపోతే మనం ఆలోచించవచ్చు. జ్ఞానం కలిగిన వారు ఒక అజ్ఞాని దగ్గరికి వెళ్ళారు. ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి హేరోదు రాజు ఎవరు? అజ్ఞాని, జ్ఞానము లేనివాడు. దేని గురించి జ్ఞానం లేదు అంటే యూదులకు రాజుగా పుట్టినటువంటి మెస్సయ్యను గురించిన జ్ఞానము ఆయనకు లేదు. ఒక జ్ఞానం కలిగిన వాడు ఒక అజ్ఞాని దగ్గరికి వెళ్ళి మాకు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నాడు. సో ఆయన తెలియదు కాబట్టి వాళ్ళ యొక్క తన దగ్గర ఉన్నటువంటి శాస్త్రం కూడా పిలిచి ఏమిటి వీళ్ళు చెప్తున్న విషయం ఏమిటి అని ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే యాజకుల్ని, పండితుల్ని, శాస్త్రుల్ని అందరూ కూడా సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టాడు అని చెప్పేసి వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. అయితే అందుకు వారు యూదయ బెత్లెహేములోనే. ఎక్కడ పుట్టాడు? యూదయ బెత్లెహేములో. అంటే వీళ్ళు జ్ఞానులైన వారు ఒక మూర్ఖుని దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు. దేవుడి రోజున నిన్ను జ్ఞానిగా నిలబెట్టాడు తన సన్నిధిలో. ఈ లోకంలో నువ్వు తెలివైన వాడి
తెలివి తక్కువవాడి కాదు. ఈ ప్రపంచంలో మరి ప్రపంచాన్ని శాసించినది ఏమిటి అంటే దేవుని యొక్క జ్ఞానం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ ఇచ్చినటువంటి జ్ఞానం చేత శాస్త్రవేత్తలు అనేక విషయాలను కనుగొంటున్నారు. భూమికి పైన నీరుందని ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పింది. బైబిల్ చెప్పింది. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క భూమి ఆకాశం సృష్టించినటువంటి సృష్టికర్త ఏమి చేశారంటే మనుషులకు జ్ఞానాన్ని పంచుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని వాడుకోకపోతే అది కూడా ఏమవుతుందంటే వ్యర్థమైపోతుంది, పని కాకుండా పోతుంది. ఎందుకంటే దేవుని బిడ్డలు, నా పిల్లలు ఎలా సృష్టించాడు ఆయన. యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. అంటే అజ్ఞానం రావటం వల్ల ఏమైందంటే జ్ఞానం విడిచిపెట్టడం వల్ల అజ్ఞానులుగా మారిపోయాడు. చదవాల్సిన పిల్లోడు చదవకపోతే వాడు ఏమవుతాడంటే బుద్ధిహీనుడు అవుతాడు, తెలివి తక్కువవాడు అవుతాడు, ప్లేగైపోతాడు. వాడు ఎప్పుడు చదవాలో అప్పుడు చదవాలి, ఎప్పుడు ఆడుకోవాలో అప్పుడు ఆడుకోవాలి. చదవాల్సిన సమయంలో ఆడుకుంటే వాడు అన్ని కూడా వారి యొక్క జీవితం, వారి యొక్క చదువుతో కూడా వ్యర్థమైపోతున్నది. నా పిల్లలు నా మీద తిరగబడ్డారని దేవుడు బాధపడుతూ 3వ వచనం చూడండి. ఎద్దు తన కామందు నిలువును, గాడిద సొంత వారి దొడ్డి తెలుసుకొను. ఇశ్రాయేలుకు తిరిగి లేదు. నా జనులు యోచింపరు. దే డోంట్ హ్యావ్ ద టైం టు థింక్ అబౌట్ మీ. అంటే వాళ్ళు ఇక నా గురించి యోచన చేయడం లేదు, నా గురించి ఆలోచన చేయడం లేదు. 40 సంవత్సరాల అరణ్యంలో నేను వారిని నడిపించాను. అరణ్యంలో వారికి రాత్రి నుంచి నీరునిచ్చాను. ఆహారం అంటే ఆకాశం నుంచి మన్నాన్ని కురిపించాను. ఈ జ్ఞానం వీళ్ళకి లేదా? గాడ్ ఈస్ క్వశ్చనింగ్. దేవుడు అడుగుతున్నాడు వారిని. దేవుని బిడ్డలారా, పిచ్చోళ్ళారా, ఎద్దు తన కామంగా తెలుసుకుంటుంది, గాడిద తన సొంత వారిని దొడ్డి తెలుసుకుంటుంది. మీకు ఈ జ్ఞానం లేదా? మీకు ఈ జ్ఞానం లేదా? అంటే దేవుడే డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ ప్రభు అంటున్నాడు, పాపిష్ట జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించున్నారు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని దూషించురు, ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు. సో దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని మనం విడిచిపెడితే మన పరిస్థితి కూడా అంతే. ఈ యుగ సంబంధమైన దేవత గురించి మనం చాలా సార్లు మాట్లాడుకుంటాం. ఏం చేసింది యుగ సంబంధమైన దేవత? ఎవరికి గుడితనం కలిగించింది? చూడండి 2వ కొరింథీయులకు రాసిన లేఖ 2వ కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగచేసెను. ఎవరి నేత్రాలకు గుడ్డితనం కలిగజేసింది? అవిశ్వాసు. మరి విశ్వాసివా అవిశ్వాసివా? విశ్వాసివా అవిశ్వాసివా? అందరూ ఇలా చూస్తారేంటి? ఆశ్చర్యపోతున్నారు. విశ్వాసులే కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నా ప్రశ్న అర్థం కాలేదేమో. విశ్వాసి అవిశ్వాసం అంటే అవిశ్వాసం అలా అనుకోండి, మందిరం బయట ఉంటారు. 2వ కొరింథీయులకు రాసిన 4వ వచనంలో దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము. ఎవరికి? అన్యులకి సువార్త అందకుండా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, మరి ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసి గుడ్డితనం కానీ ఎవరికి? అవిశ్వాసులైన వారికి. మన విశ్వాసులమి. సో దేర్ ఇస్ నో డౌట్ ఇన్ us. అంటే ఆయన విశ్వసించే విషయంలో, ఆయన మాట వినే విషయంలో, పాటించే విషయంలో ఇంకా అనుమానం మనకి లేదు. సో వీడు అవిశ్వాసి అంటే ఇంకా దేవుని యొక్క భక్తిలో లేడు కాబట్టి, అవిశ్వాసిగా ఉన్నాడు కాబట్టి, ఆయన ఎరుగగా ఉన్నాడు కాబట్టి యుగ సంబంధమైన దేవతకి వాళ్ళ మనోనేత్రాలకు బ్లైండ్, అర్థమైందా? వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అంతా కూడా తీసివేసి మూర్ఖులుగా వారిని తయారు చేస్తూ ఉన్నది. ఎవరు చెప్పినా కానీ మంచి చెప్తే బుద్ధి గలవాడు వినాలి, బుద్ధిహీనుడు కూడా వినాల్సిందే. ఇద్దరు వినాలి. మంచి చెప్పినప్పుడు, చెడు చెప్తే వినకపోయినా పర్వాలేదు. మంచి చెప్పినప్పుడు మంచోడు వినాలి, చెడ్డోడు ఎదురు వినాలి. ఎందుకంటే మంచి అనేది అందరికీ అవసరం.
సో ఈ రోజున ఆ జ్ఞానం లేక ఏంటంటే వాళ్ళు ఏమైపోయారంటే ఇంకా మూర్ఖులుగానే మిగిలిపోయారు. యేసు క్రీస్తుని సువార్త, యేసు ప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారంటే పాపులను రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన తన ప్రాణాన్ని, తన శిలువ రక్తం చేత ఈ లోకములో మరి ఎవరు పెట్టలేని ప్రాణాన్ని ఒకరికొకరు ప్రాణం పెట్టాడు. ప్రజలందరి కొరకు ప్రజలందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని సిందించాడు, సిలువను మోసాడు. సో ఐ డోంట్ క్యారీ ద క్రాస్ అని చెప్పేసి ఆయన డైరెక్ట్ చెప్పేయచ్చు. నేను ఎందుకు పోయాను నీకోసం, నేనేం చేశాను అంటే ఇవన్నీ మనం ఆలోచించరా? నా పిల్లలు విమోచయాలి, వాడికి వివేకం లేదు, వాళ్ళు వివేచించరా అని ప్రభు మాట్లాడుతున్నాడు. వై డోంట్ యు థింక్ దట్ ఐ యామ్ యువర్ గాడ్? యేసు ప్రభు ఎందుకు సిలువ మోసారు అంటే నా కోసం మోసారు, నీ కోసం మోసారు, ప్రజల అందరి కొరకు ఆయన సిలువను మోసారు. ఓర్పు సహనం, ఆ ఓర్పు సహనం, పట్టుదల, ఆ లోబడుట. ఎవరికి లోబడ్డాడు? తండ్రి మాటకు లోబడ్డాడు. ఆయన యొక్క త్యాగం తలంచుకుంటే కళ్ళప్ప నీళ్ళు కారిపోవలసిందే. ఓ పక్కన రక్తం కారుతుంది, సిలువను పోస్తూ ఉన్నాడు, ముళ్ళ కిరీట ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, ఎండ చెమట కారిపోతూ ఉన్నది, దాహం అవుతూ ఉన్నది. పలకరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు, అందరూ దూరాన్ని నిల్చున్నారు, చూస్తున్నారు. దే ఆల్ బికేమ్ స్పెక్టేటర్స్. ఆయన ఎంతగా నీ కొరకు ప్రాణ త్యాగం చేస్తే ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావు? ఒకసారి విశ్వాసిగా నువ్వు ఆలోచించాలి. అవిశ్వాసికి ఎలాగో బుద్ధి లేదు, జ్ఞానం లేదు, కానీ విశ్వాసిగా మనం చేయాలి. సో ఈ రోజుల్లో జ్ఞానులైన వారు అజ్ఞానుల వల్ల నడుచుకుంటూ ఉన్నారు. ఈ లోక జ్ఞానం ఏం కలిగజేస్తుందండి? ఈ లోక జ్ఞానం ఏం కలిగజేస్తుంది మనకి? సిలువను గురించిన వార్త నశించిన వారికి ఎలా ఉంటదండి? వెరితనం. మనకైతే శక్తియు బలమునైనది, ఆయన నమ్మిన వారికి శక్తియు బలమునైనది. సో ప్రియదేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు నీకు ఇస్తున్నటువంటి జ్ఞానం నువ్వు పొందుకోవాలి. పౌలు గారు అంటారు, వారు వినలేదా? చూడండి, రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం, రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం చూడమ్మా 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పున్నదేమనగా వారు వినలేదా? విన్నారు కదా, వారి స్వరము భూలోకమంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకును బయలు వెళ్ళెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వారు వినలేదా అంటే విన్నారు కదా, చూడలేదా అంటే చూశారు కదా. మరి ఇప్పుడు సంగతి ఏంటి? నెక్స్ట్ ఏంటి? భూలోకమంతటా కూడా ఆయన స్వరం వెళ్ళింది కదా, వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఏమి రాబోతుందంటే శిక్షా విధి రాబోతూ ఉన్నది. వినవాడికి లేదు, చూడని వాడికి లేదు. విన్నారంటే విన్నారు కదా, వారు వినలేదా? విన్నారు కదా. సో వినటం వల్ల ఏం జరుగుతుంది? సో వారికి విశ్వాసం లేదంటే వాడు విన్నాడు, వాడికి ఏమైంది? ఈ యుగ సంబంధమైన దేవత వాడి మనోనేత్రాలకు గుండితనం కలిగింది. వాడు చూడడం లేదు, వినడం లేదు, చెవులున్నాయి కానీ వినలేడు, నోరుంది మాట్లాడలేడు, కళ్ళున్నాయి చూడలేడు, అర్థమవుతుందా? చేతులున్నాయి దేవునికి నమస్కారం చేయలేడు. సో వాడు మూర్ఖుడు, వాడు గుడ్డివాడు. కాబట్టి ఇంకా ఆ స్థితిలో నిన్ను నన్ను దేవుడు ఉంచకుండా ఈ రోజున ఆయన స్తుతించడానికి, అర్థమైందా? ప్రతి వసంతము దేవుడు ఇచ్చిన దయాకిరీటమే ఆయన సన్నిధిలో సాగిలపడి ఆయనకు నమస్కారం చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క దేహాత్మలకు దేవుని మనం ఆరాధించాలి, స్తుతించాలి. రండి ఆయన సన్నిధిలో నమస్కరించి ఆయన ఎదుట సాగిలపడరండి అని కీర్తనకారుడు పిలుస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మాట విన్నావు, ఈ రోజున నువ్వు పాటించాలి. వినవాడు ఇలాగ భ్రష్టుడైపోతున్నాడు. దేవుడు కొంతమందికి భ్రష్ట మనసులు కలుగజేశాడు. ఎందుకంటే ఈ యొక్క మూర్ఖులైన తరము వారికి వేరుగా ఉండి మీరు రక్షణ పొందుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు మాట వాడిన మాట, ఓ సర్ప సంతానమా అంటే ఆయన మాటలో
ఆయన మాటలు చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. దీని పెట్టారా ఇంకో మాట అడల్ట్రస్ వ్యభిచార సంతానం అన్నమాట. అంటే ఎందుకంటే ఇది వీళ్ళ విధానాన్ని చూసిన తర్వాత దేవుడు వారి గురించి చాలా విసుగుచ్చాడు. వాళ్ళ బుద్ధిని తిరుగుకల వాడు పండితులు, శాస్త్రులు, యాజకులు, ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర బోధకులు, వారి జ్ఞానం లేదు. అలాగే ఈ జ్ఞానమైన రాజులు కూడా దారి తప్పి అజ్ఞాని దగ్గరికి వెళ్ళారు. గొర్రెల కాపులు ఎక్కడికి వెళ్ళారండి? డైరెక్ట్ గా యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు అక్కడికి వెళ్ళారు. దేవుని స్తోత్రం. అంటే ఈ లోక జ్ఞానాన్ని ఏం చేశాడు? వెరితనముగా మార్చాడు. అజ్ఞానులని దేవుడు జ్ఞానవంతులుగా లేపాడు. దేవుని స్తోత్రం. అంటే అజ్ఞానులని పిలవబడిన వారు వెర్రివారని పిలవబడిన గొర్రెల కాపులు డైరెక్ట్ గా ఆయన పుట్టిన స్థలం దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవుడైన వాడు క్రీస్తు జ్ఞానము కలిగి జీవించాలి. క్రీస్తు లేని వాడు క్రైస్తవుడు కాదు. నేను చాలాసార్లు చెప్పాను. క్రీస్తుని గురించిన జ్ఞానం నీలో దినదినము కూడా అభివృద్ధి చెందుతూ ఉండాలి. నువ్వు తెలుసుకుంటూ ఉండాలి. మరి రోజు వింటున్నావు, మరి మన పరిస్థితి ఏంటి? ఎలా ఉంది? లేదంటే విన్నావు కదా, మరి ఇప్పుడు విన్నప్పుడు పాటించకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆయన శిక్షకు గురవుతూ ఉన్నాం. కాబట్టి వాక్యం విన్న మనం వాక్యానికి లోబడాలి. ఏంటి వాక్యం? ఏంటి? మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 5వ వచనం నుంచి విశ్వాసము మనుషుల జ్ఞానయుక్తమైన తీయని మాటలను విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక మొదటి కొరింథీయులు 2:5 జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే. మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. అదే జ్ఞానయుక్తమైన మాట్లాడినను సువార్త నేను చదువుతున్నాను. 2వ కొరింథీయులకు రాసిన లేఖ, మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి లుప్పించగా మధ్యలో చదివారు. అందువల్ల క్యాచ్ చేయలేకపోయింది. దేవుని స్తోత్రం. 5లోనే మధ్యలో సిస్టర్ ప్రారంభంలో చదివారు, మీరు మధ్యలో చదివారు అదే వాక్యం. సో అందువల్ల నేను క్యాచ్ చేయలేకపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధించుచున్నాను. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరార్థకులైపోవచ్చున్న ఈ లోక అధికార జ్ఞానమును కాదు గాని. మన చూడండి ఎఫెసీయులకు రాసిన లేఖ రండి. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం. ఏ జ్ఞానం అయితే చూడాలి తెలియాలి కదా మనకి. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 7వ వచనం మాస్టర్. బట్టి ఆ ప్రియని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గురించి మర్మమును మనకు తెలియజేసి మన సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. మరి ఎవరికైనా జ్ఞానం ఇవ్వలేదండి. ఎవరికి ఇవ్వలేదు జ్ఞానము? ఈ లోక అధికారుల జ్ఞానమును కాదు గాని. ఎవరికండి? ఈ లోక అధికారుల జ్ఞానము కాదు గాని ఆయన దేవుని జ్ఞానమైనట్టు ఎవరు బోధిస్తున్నాడు? మనకు బోధిస్తున్నాడు. ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన లేఖలో పౌలు గారు రూఢీపరుస్తున్నారు దాన్ని. దేవుని కృపా మహానైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధులకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది.
ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం ఆ చిత్తంలో గురించిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాడు. ఆ జ్ఞానాన్ని ఎవరు బయలుపరిచాడు? విశ్వాసులైన వారికి ఆయన బయలుపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులు కాదు, ఆయన వ్యతిరేకించిన వారికి కాదు, ఆయన విశ్వసించిన వారికి ఆయన కృపా మహా ఐశ్వర్యమును బట్టి వారికి జ్ఞానాన్ని విస్తరింపచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాం. ఈ జ్ఞానము మరుగై ఉండేది. జగదుత్పత్తి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఈ లోక అధికారులు ఎవరికి కూడా అది తెలియలేదు. సో 9వ వచనం చూడండి. ఇందులో వచ్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుడు తన జ్ఞానాన్ని దాచిపెట్టాడు. ఎవరి కోసం? విశ్వాసులైన వారి కొరకు. చూడండి 2వ తిమోతి 3వ అధ్యాయం 14 వచ్చింది. 2వ తిమోతి 3వ అధ్యాయము 14 వచ్చింది. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా, మొదటి ద్వారా విశ్వాసం ద్వారా ఏమొచ్చింది మనకి? రక్షణాత్మక జ్ఞానము. సో నీకు కలిగించడం శక్తి గల పరిశుద్ధ లేఖనముల నుండి నీకు కలిగి శక్తినివ్వడానికి బాల్యం నుండి నీ వెరుగుదు. దేవుని జ్ఞానం ఎప్పుడు నుంచి వెరుగుదు? బాల్యం నుంచి ఎరుగుదు. సో ఇప్పుడు నువ్వు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు. దేవుని స్తోత్రం. అంటే నువ్వు రక్షణాత్మకమైన జ్ఞానము విశ్వాసం ద్వారా పొందుకున్నావు కాబట్టి, ఎవరి ద్వారా తెలుసుకున్నావు? దేవుని ద్వారా నువ్వు ఆ జ్ఞానాన్ని పొందుకున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు విశ్వాసం ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఎవరి వల్ల నేర్చుకుంటే ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము అన్నాడు. సో ఇప్పుడు జ్ఞానం వచ్చిన తర్వాత అజ్ఞాని వలె మరి ప్రవర్తించడానికి వీల్లేదు. కొన్ని విషయాలు మనకు తెలియాలి. యు ఆర్ సపోజ్ టు నో. ఇఫ్ యు డోంట్ నో మీన్స్ యు ఆర్ లయబుల్ ఫర్ పనిష్మెంట్. తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోవాల్సిందే. నాకు తెలియలేదండి, మర్చిపోయాడండి, అర్థం కాలేదండి, కుదరదు. కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సమాజం ఎలా బ్రతకాలో, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే. నాకు తెలియలేదు అంటానికి వీల్లేదు. సో అందరూ కూడా, అంటే తెలిసిన వాడు తెలియని వాడు అందరూ కూడా దే ఆల్ విల్ కమ్ అండర్ పనిష్మెంట్. అందరూ శిక్షా విధిలోకి వస్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరి వల్ల నేర్చుకుంటేవో వాని యందు నిలకడగా ఉండమని వాక్యం తెలియచేస్తున్నది. దేవుడి నుంచి మనం అనేక విషయాలను మనం నేర్చుకున్న తర్వాత, సో ఇప్పుడు ఈ విషయం జ్ఞానం నుంచి తప్పిపోవడం దేవుడు ఊరుకోడు. ఒకసారి జ్ఞానాన్ని వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసిన తర్వాత తప్పిపోయిన వారు మనిషి కుమారుని మరలా సిలువ వేస్తున్నారు. హెబ్రీయుల రాసిన లేఖ 6వ అధ్యాయం 4వ వచనం మనం చదువుతాం. ఇదంతా కూడా అంటే నీ జ్ఞానం ఉంది, ఆయన తెలుసుకున్నావు, రుచి చూచావు, ఆయన పరలోక సంబంధమైన వరాన్ని కూడా నువ్వు తెలుసుకున్న తర్వాత తప్పిపోయావా? ఇప్పుడు ఆయన్ని మనుష్య కుమారుడు ఒకసారి సిలువ వేయబడితే నీ జీవితం ద్వారా, నీ పాపం ద్వారా ప్రతిరోజు ఆయన్ని సిలువ వేస్తూ ఉన్నావు. మాటల ద్వారా, క్రియల ద్వారా అనుక్షణం కూడా ఆయన్ని సిలువ వేస్తూ ఉన్నావు. అంటే నీ జ్ఞానం ఉంది కదా, ఆయన రుచి చూసి తెలుసుకున్నావు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, మరలా మొదటి కొరింథీయులు రండి. మొదటి కొరింథీయులు రాసిన లేఖ 2వ అధ్యాయంలో 10వ వచనం నుంచి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులు మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు. అంటే ఏ ఆత్మనిచ్చాడు మనకి? దేవుని యొక్క ఆత్మనిచ్చాడు కాబట్టి ఆత్మ మనకు బయలుపరుస్తుంది. కాబట్టి మనం
ఆత్మ ఉన్నవాడే ఆ విషయాలను గ్రహిస్తాడు, కానీ ఆత్మ లేనివాడు ఆ విషయాలు వాడికి తెలియదు. దేవుడు మనకు తెలియజేయబడిన వాటిని తెలుసుకుంటే మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. లౌకిక ఆత్మ అంటే సెక్యులర్ స్పిరిట్, అంటే అది దేవుని నుంచి వచ్చింది కాదు. లోకానుసారమైన మనసు దేవుని నుంచి వచ్చింది కాదు. ఆత్మానుసారమైన మనసు ఉన్న వాళ్ళు ఈ విషయాలను అర్థం చేసుకుంటారని వాక్యం సెలవిస్తున్నది. మనుషుల జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచుచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. మనుష్య మాటలతో కాక దేవుడిచ్చిన జ్ఞానము ఆత్మ చేతనే మీకు నేర్పిస్తున్నాం, కాబట్టి ఈ విషయాలు మీరు సరిచూసుకోండి అని వాక్యం సెలవిస్తున్నది ప్రియమైన బిడ్డలారా. సో మనం ఈ విషయాలన్నీ కూడా జ్ఞానం కలిగి యుక్తిగా ఈ విషయాలు మనం తెలుసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. 1 కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 1 కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం సిలువను గురించిన వార్త నశించున్న వారికి వెరితనము గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరుతుని రాయబడింది. జ్ఞాని ఏమైను, శాస్త్రి ఏమైను, ఈ లోకపు తర్కవాది ఏమైను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరుగుకుడినందున సువార్త ప్రకటన వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. దేవుని స్తోత్రం. యూదులంట సూచక్రియలు అడుగుతున్నారంట, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. దేవుని స్తోత్రం. అంటే ఇది ఎవరికి? నశించుతున్న వారికి వెర్రితనముగా ఉంది. రక్షించబడుతున్న మనకు దేవుడిచ్చిన శక్తి ఉన్నది. కాబట్టి ఈ లోక జ్ఞానం దేవుడు ఎలా చేశాడండి? వెర్రితనముగా చేశాడు. ఇదే పెట్టారా? చాలా సార్లు ఎగ్జామ్ ఉందంటే చర్చికి వెళ్ళకుండా ప్రిపేర్ అవుతాం. తీరా చూస్తే ఎగ్జామ్లు ఫెయిల్ అవుతాం. ఎగ్జామ్ ఉందంటే దేవుని మర్చిపోయి ఎగ్జామ్స్కి వెళ్తాం. నువ్వు ఏదన్నా చెయ్యి. ఎలా చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని లోబడి నువ్వు చేయాలి. దేవుడు లేకుండా ఏది చేసినా వ్యర్థమే క్రైస్తవుడి జీవితంలో. ప్రతి బిడ్డ దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఏంటంటే మనల్ని సిగ్గుపరచదు. అది మన శక్తి అండి. సిలువను గురించిన వార్త, దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ఏ క్రిస్టియన్. ఏంటంటే సిలువను గురించిన వార్త. అది ఏంటంటే నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆత్మ నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు వర్ధిల్లుతావు, దీవించబడతావు, ఆశీర్వదింపబడతావు. ఆత్మ లేని వాడు నా వాడు కాదని వాక్యం పదే చెప్తుంది. కాబట్టి ఆ ఆత్మ ద్వారా ఆత్మకార్యాలు జరగాలంటే ఆత్మను పొందుకున్న వారిలోనే ఆత్మకార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి సిలువను గురించిన వార్త వలన మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. 29వ వచనం చూడండి. 26-29 చదువుకున్నాం. 26 సహోదరులారా, మేము పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరు ఏర్పాటు చేసుకున్నాడండి? వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం. లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. లేకపోతే నువ్వు కూడా ఆయన ఎందుకు వచ్చేదానివి కాదు, వచ్చేవాడివి కాదు. ప్రియమైన బిడ్డలారా, భారతదేశంలో ఈ పరిస్థితి ఒకప్పుడు ఉందండి. భారతదేశంలో బలహీనులు వెర్రివాళ్ళుగా చూశారు, బలహీనులుగా చూశారు, నీచులుగా చూశారు, తృణీకరింపబడిన ఒకప్పుడు సమాజం చేత తృణీకరింపబడిన వారు, ఎన్నికలేని వారిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్నుకొని తన సన్నిధిలో నిలబెట్టాడు, తన మందిరంలో నిలబెట్టాడు, తన ప్రజల ఎదుట నిలబెట్టాడు, సమాజంలో నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించే వారికి సమస్తము కూడా సమకూడి జరుగుతున్నది. కాబట్టి దేవుని ప్రేమించండి, దేవుని జ్ఞానాన్ని వెతకండి, దేవుని యొక్క మాటలను మన హృదయం నుంచి తొలగిపోకుండా విన్న మాటలను భద్రపరుచుకుని మనం దేవుని వాక్యాన్ని లోబడి జీవించాలని ప్రభు పేరిట దేవుడి సెలవిస్తున్నాం. దేవుడి మాటలు దీవించి మనలను, మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.